పెళ్ళయ్యి సరిగ్గా నెల తిరగకుండానే భర్త వీరమరణం పొందాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. అత్తమామలు, తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ అనుకోని పరిస్థితి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది? పార్ట్ 6 రచయిత అస్మయి గారు. ఇక స్టోరీలోకి వెళితే సితారను ఆ కండిషన్లో చూసి రంజిత్ మనసు చాలా బాధపడుతుంది. సంధ్య రంజిత్ భుజం మీద చెయ్యి వేసి బాధపడవద్దు అని కళ్ళతో సైగ చేస్తుంది. రంజిత్ తన భుజంపై ఉన్న సంధ్య చేతి మీద తన చెయ్యి వేసి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇంతలో డాక్టర్ వచ్చి అబ్జర్వేషన్ రూమ్లోకి వెళ్ళి సితారను చెక్ చేసి బయటికి వచ్చి రంజిత్ దగ్గరికి వస్తాడు. సితారకి ఎలా ఉంది డాక్టర్? షీ ఈజ్ ఆల్ రైట్ రంజిత్. ఇంత త్వరగా తను స్పృహలోకి వస్తుంది అనుకోలేదు. తను చాలా వీక్గా ఉంది. తను పూర్తిగా కోలుకోవడానికి 3 రోజులు పడుతుంది. అప్పటి వరకు పాప హాస్పిటల్లోనే ఉండాలి. రంజిత్ మనసులోని బాధ తగ్గి సంతోషంతో డాక్టర్ని హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్తాడు. ఒరేయ్, నన్ను పదే పదే డాక్టర్ అంటూ నన్ను చంపకురా బాబు. డాక్టర్ కన్నా ముందు నేను నీ ఫ్రెండ్ని, మర్చిపోకు అంటూ నవ్వుతూ రంజిత్కి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు డాక్టర్ వర్మ. రంజిత్ కూడా నవ్వుతూ సరేలేరా వర్మ అంటూ నవ్వుతాడు. సంధ్యకు ఒక డౌట్ వస్తుంది. రంజిత్ని పట్టుకొని నందు అంటున్నాడు ఏంటి ఈ డాక్టర్? అదే విషయం రంజిత్ని అడగాలి అనుకుంటుంది. కానీ ఇది సమయం కాదని గుర్తొచ్చి తరువాత అడుగుదాములే అని అనుకుంటుంది. ఇంతలో నర్సు వచ్చి రంజిత్ చేతికి ప్రిస్క్రిప్షన్ పేపర్ ఇచ్చి ఒక అడ్రస్ చెప్పి అక్కడి నుండి ఈ మెడిసిన్ తీసుకురమ్మని చెబుతుంది. రంజిత్ సరే అని చెప్పి సంధ్య దగ్గరికి వెళ్ళి తను మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తున్నానని సితారను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తాడు. రంజిత్ తిరిగి వచ్చేటప్పటికి సితారను వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు. బెడ్పై సితార పడుకొని ఉంటుంది. సితార పక్కన సంధ్య కళ్ళు మూసుకుని కూర్చొని ఉంటుంది. రంజిత్ దగ్గరికి వెళ్ళి సితారను చూసి చిన్నగా నవ్వి నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. సంధ్యను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రంజిత్ సైలెంట్గా వచ్చి బెడ్ పక్కన ఉన్న చైర్లో కూర్చొని ఉంటాడు. అంతలో ఒక నర్స్ అక్కడికి వచ్చి కొన్ని పేపర్స్ రంజిత్ చేతికి ఇచ్చి సంతకం పెట్టమని చెబుతుంది. నర్సు రావడంతో సంధ్యకు మెలకువ వస్తుంది. రంజిత్ పేపర్స్ తీసుకుని చూస్తాడు. అవి హాస్పిటల్ రూమ్కు సంబంధించిన ఫార్మాలిటీ పేపర్స్. ఆ పేపర్స్పై సంతకం పెట్టి నర్స్కి ఇస్తుండగా పాప మదర్ సిగ్నేచర్ కూడా కావాలి సార్ అంటుంది. సంధ్య వైపు చూస్తాడు. సంధ్య ఏం మాట్లాడకుండా రంజిత్ చేతిలోని పేపర్ తీసుకొని సంతకం చేసి నర్స్కి ఇస్తుంది. ఆ సమయంలో రంజిత్ ఆరాధనా భావంతో సంధ్య వైపు చూస్తూ ఉంటాడు. నర్స్ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత రంజిత్ థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. సంధ్య చిన్నగా నవ్వి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి, నాకు నిద్ర వస్తుంది, నేను సితార పక్కన పడుకుంటాను అని చెప్పి సితార పక్కన పడుకుంటుంది. రంజిత్ కూడా నవ్వి సరే అని చెప్పి అక్కడ ఉన్న చైర్లో కూర్చుండిపోయి తను కూడా నిద్రలోకి జారుకుంటాడు. మళ్ళీ రంజిత్కి మెలకువ వచ్చేటప్పటికి సంధ్య సితార సమీరలకు బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు నిద్రలేచిన రంజిత్ని చూసిన సంధ్య గుడ్ మార్నింగ్ సార్, కంఫర్టబుల్గానే పడుకున్నారా అంటూ నవ్వుతుంది. రంజిత్ తన చేతికున్న వాచ్ వైపు చూశాడు. సమయం 7 గంటలు అవుతుంది. నన్ను ఎందుకు లేపలేదు అంటాడు రంజిత్. మీరు నైట్ అంతా పడుకోలేదని నాకు తెలుసు రంజిత్. మీరు పడుకున్నది తెల్లవారుజామున 5ంటికి. ఇంకా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేపలేదు అంటుంది సంధ్య. మరి సమీరని ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతాడు రంజిత్. నేనే తీసుకొచ్చాను అన్నయ్య అంటూ శ్రావ్య రూమ్లోకి వస్తుంది. వదిన కాల్ చేసి చెప్పింది సితార నిన్నటి నుంచి ఏం తినలేదని. ఇక సితార డ్రెస్ పాడైపోవడంతో సమీర డ్రెస్ తీసుకురమ్మని చెప్పింది అంటుంది శ్రావ్య. రంజిత్ సమీర సితార దగ్గరికి వచ్చి నా బేబీ డాల్స్ ఇద్దరు ఎలా ఉన్నారు ఇప్పుడు అని ఇద్దరూ ముద్దు పెట్టుకుంటాడు రంజిత్. మమ్మీ నా దగ్గరే ఉంది కదా డాడీ, నాకు భయం వేయలేదు అంటుంది సితార తన ముద్దు ముద్దు మాటలతో. రంజిత్ సంధ్య వైపు కృతజ్ఞతాభావంతో చూసి థ్యాంక్స్ అని చెప్తాడు. సంధ్య రంజిత్ వైపు చూసి పర్వాలేదు అన్నట్టుగా చిన్నగా నవ్వుతుంది. సంధ్య నువ్వు నైట్ అంతా ఇక్కడే ఉన్నావు, ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని అంటాడు రంజిత్.
అప్పుడు సంధ్య, పర్వాలేదు రంజిత్, మీరు నైట్ అంతా చైర్లోనే కూర్చున్నారు. మీరు ముందు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. మీరు వచ్చిన తర్వాత నేను వెళ్తాను. అప్పటి వరకు నేను శ్రావ్య ఇక్కడే ఉంటాము. అంతలో రమాదేవి గారు వచ్చి, మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, నేను శ్రావ్య ఇక్కడ ఉంటాము సితారని చూసుకుంటూ అని అంటారు. శ్రావ్య కూడా రమాదేవి గారితో మాట కలిపి, అవును వదిన, అన్నయ్య నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్తాడు. వచ్చేటప్పుడు మళ్ళీ నిన్ను పికప్ చేసుకుంటాడు. అవునమ్మా సంధ్య, నువ్వు రంజిత్తో పాటు వెళ్ళు, తను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అంటారు రమాదేవి గారు. సమీరను ఇంటికి వెళ్దాం రమ్మంటుంది సంధ్య. కానీ సమీర తల అడ్డంగా తిప్పి, నేను రాను, అత్తతో పాటు సితారా దగ్గర ఉంటాను అంటుంది. ఎప్పుడూ తనని విడిచిపెట్టి ఉండని సమీర ఈరోజు తనే నన్ను వెళ్ళమని అంటుంది అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది సంధ్య. అది చూసి రంజిత్కి నవ్వు వస్తుంది. అప్పుడు రమాదేవి గారు, పోనీలే సంధ్య, సమీర కూడా మాతోనే ఇక్కడే ఉంటుందిలే అంటారు. రమాదేవి గారు అలా చెప్పడంతో ఇంకా సంధ్య ఏం మాట్లాడకుండా అలాగే అని చెప్పి రంజిత్తో ఇంటికి బయలుదేరుతుంది. కారులో సంధ్య నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. రంజిత్ కూడా ఏం మాట్లాడకుండా డ్రైవింగ్పై దృష్టి పెడతాడు. ఏం మాట్లాడకపోతే బాగోదని సంధ్య మాట్లాడడం మొదలు పెడుతుంది. రంజిత్, చెప్పు సంధ్య. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్. థ్యాంక్స్ ఎందుకు? ఎందుకంటే నువ్వు సమీరాని కాపాడినందుకు. ఆ విషయానికి వస్తే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. సంధ్య, నాకా? నేనేం చేశాను అంటుంది. పిల్లల్ని కాపాడింది మీరు అంటుంది సంధ్య. కానీ సితార త్వరగా కోలుకోవడానికి కారణం నువ్వే సంధ్య. సితార తల్లి ప్రేమ కోసం చాలా అల్లాడింది. 4 సంవత్సరాల నుండి సితారకు తండ్రితో పాటు తల్లి కూడా నేను అయ్యాను. కానీ ఇప్పుడు తను నీతో ఉన్నంత సంతోషంగా నాతో ఎప్పుడూ లేదు. తన ముఖంలో నేనెప్పుడు ఇంత సంతోషం చూడలేదు సంధ్య అంటాడు రంజిత్. రంజిత్ మాట్లాడినంతసేపు సంధ్య రంజిత్ వైపు చూస్తూ ఉండిపోతుంది. రంజిత్ కళ్ళల్లో నీళ్లు రావడం చూసి సంధ్య మనసుకు బాధగా అనిపిస్తుంది. రంజిత్ను ఎలా ఓదార్చాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటుంది. రంజిత్ నవ్వుతూ, సారీ సంధ్య, నా మాటలతో నిన్ను ఇబ్బంది పెట్టినట్లు ఉన్నాను అని కార్ స్టార్ట్ చేస్తాడు. సంధ్య మాట్లాడకుండా తలదించుకుని ఉంటుంది. సంధ్య అలా ఉండడంతో రంజిత్ కూడా ఇంకేం మాట్లాడడు. సంధ్య ఇల్లు వస్తుంది. డ్రాప్ చేసి బాయ్ చెప్పి రంజిత్ వెళ్ళిపోతాడు. రంజిత్ అలా వెళ్ళిపోతుంటే కారు కనుమరుగు అయ్యే వరకు సంధ్య అటువైపు చూస్తూ ఉండిపోతుంది. కారు శబ్దం కావడంతో రాధమ్మ గారు బయటికి వస్తారు. సంధ్యని చూసి, ఇప్పుడు సితార ఎలా ఉంది సంధ్య అని ఆతృతగా అడుగుతారు. ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్య. డాక్టర్ సితారను ఇంకో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం తల్లి. ఆ దేవుడి దయ వల్ల ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు, అది చాలు అంటూ తన కళ్ళ నుండి వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ చెప్తారు రాధమ్మ. బాధపడకండి అత్తయ్య, ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి సంధ్య తన గదికి వెళ్ళిపోతుంది. సంధ్య ఫ్రెష్ అయి వచ్చి బెడ్పై పడుకుంటుంది. తన కళ్ళ ముందు రంజిత్ రూపం రావడంతో సంధ్య ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి నిద్ర నుంచి లేచి కూర్చుంటుంది. నేను రంజిత్ని ఎక్కడో చూశాను, కానీ ఎక్కడ? నేను తనని ముందే కలిశాను అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. సంధ్య ఎంత ప్రయత్నించినా తను రంజిత్ను ఎక్కడ చూసిందో గుర్తుకురాదు. ఇంకా ఈ ఆలోచనలతో సంధ్యకు నిద్ర పట్టదు. సమీర, సితార గుర్తుకు రావడంతో ఇంక తను ఇంట్లో ఉండలేక రాధమ్మ గారికి చెప్పి హాస్పిటల్కి బయలుదేరుతుంది. హాస్పిటల్లో రమాదేవి గారు శ్రావ్య 2 చేతులు పట్టుకొని, నీ మేలును ఈ జన్మలో మర్చిపోలేను శ్రావ్య, నీ వల్ల నందు జీవితంలో మళ్ళీ ఆనందం రాబోతుంది, ఇదంతా నీ వల్లే. అలా అనకండి ఆంటీ, వదినను అన్నయ్యను దేవుడు కలపాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆ రోజు మనం గుడిలో కలుసుకున్నాము. ఆ రోజు శ్రావ్య సమీరను తీసుకుని గుడికి వెళుతుంది. శ్రావ్య గుడి లోపలికి వెళ్తుండగా అప్పుడే రమాదేవి గారు పూజ ముగించుకొని గుడి బయటికి వస్తారు. రమాదేవి గారిని చూసిన శ్రావ్య రమాదేవి గారి దగ్గరకు వెళ్ళి, ఎలా ఉన్నారు ఆంటీ అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను శ్రావ్య, నువ్వు ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానంటీ, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఈ పాప ఎవరు అని అడుగుతారు రమాదేవి గారు. ఆంటీ, తిను సమీర, మా అన్నయ్య కూతురు.
అన్నయ్య అనేటప్పుడు శ్రావ్య కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. చాలా బాగుంది, బంగారు బొమ్మలా ఉంది అని సమీర బుగ్గ మీద ముద్దు పెట్టుకొని సంధ్య ఎలా ఉంది అని అడుగుతారు రమాదేవి గారు. అన్నయ్య పోయిన సంవత్సరం వరకు వదిన షాక్ నుండి బయటికి రాలేదు ఆంటీ. కానీ సమీర పుట్టిన తర్వాత కొంచెం కొంచెంగా బాధని మర్చిపోయి మామూలు మనిషి అయింది. శ్రావ్య మాటలు విన్న రమాదేవి గారు బాధగా, ఆ దేవుడు ఎందుకు వీళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడో అర్థం కావట్లేదు శ్రావ్య. ఒక పక్క సంధ్య జీవితం ఇలా అయింది, ఇంకొక వైపు రంజిత్ జీవితం కూడా అలాగే అయింది. శ్రావ్య ఆశ్చర్యపోతూ, రంజిత్ అన్నకి ఏమైందాంటీ, తను బాగానే ఉన్నాడు కదా అంటుంది కంగారుగా. రమాదేవి గారు బాధగా, నందు బాగానే ఉన్నాడు శ్రావ్య, కానీ మానసికంగా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అసలు ఏమైందో చెప్పండి ప్లీజ్. రమాదేవి గారు చెప్పడం మొదలు పెడతారు. సితార పుట్టగానే ఆ దివ్య పసిపాపని అని కూడా చూడకుండా హాస్పిటల్లోనే వదిలి వెళ్ళిపోయింది. శ్రావ్య షాక్ అవుతూ, వాట్, ఆ దివ్య అలా చేసిందా? కానీ ఎందుకంటీ? ఆ రాక్షసికి యూఎస్ఏలో మోడల్ అయ్యే ఛాన్స్ వచ్చిందంట. దానికోసం అది నందుకి డివోర్స్ కూడా ఇచ్చేసింది. రంజిత్ అన్నయ్య డివోర్స్ అయ్యిందా అంటూ ఇంకా షాక్ అవుతుంది శ్రావ్య. కానీ అన్నయ్య నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఆంటీ. ప్రతాప్ అన్నయ్య మమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత రంజిత్ అన్నయ్య కూడా మమ్మల్ని వదిలేశాడు. ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. కనీసం ఫోన్ చేసి ఇలా జరిగింది అని కూడా చెప్పలేదు అంటూ కోప్పడుతుంది శ్రావ్య. మీరు బాధలో ఉన్నారు శ్రావ్య. ఇదంతా మీకు చెప్పి ఇంకా బాధ పెట్టడం రంజిత్కి ఇష్టం లేదమ్మా. అందుకే చెప్పలేదు. రంజిత్ ఈ బాధ నుండి బయటపడాలని బిజినెస్ అని తనని తాను బిజీ చేసుకున్నాడు. మరి రంజిత్ అన్నయ్య మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదాంటీ? నేను చాలాసార్లు చెప్పి చూశాను శ్రావ్య, మళ్ళీ పెళ్లి చేసుకోమని. తన కోసం కాకపోయినా ఆ పాప కోసమైనా రంజిత్ని పెళ్లి చేసుకోమని అడిగాను, కానీ వినడం లేదు అంటూ బాధపడతారు రమాదేవి గారు. ఇంతలో శ్రావ్యకు ఏదో ఆలోచన వచ్చినట్లుగా, ఆంటీ, మనం రంజిత్ అన్నయ్యను సంధ్యావతినను ఒకటి చేస్తే ఎలా ఉంటుంది? రమాదేవి గారు ఆశ్చర్యపోతూ శ్రావ్య వైపు చూస్తారు. అది కాదు శ్రావ్య. ఆంటీ, ప్రతాప్ అన్నయ్య కంటే ముందు సంధ్యావతినను రంజిత్ అన్నయ్య ఇష్టపడ్డారని మీకు కూడా తెలుసమ్మా. కానీ సంధ్య గురించి ఆలోచిస్తున్నాను. సంధ్య రంజిత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఆంటీ, ఈ విషయం గురించి మీరేం ఆలోచించకండి. వదినని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అంటుంది శ్రావ్య నవ్వుతూ. రమాదేవి గారు ఆనందంతో, వయసులో చిన్నదానివైనా నీ మనసు చాలా విశాలమైనది శ్రావ్య అంటూ శ్రావ్య నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు రమాదేవి గారు. అలా అనకండి. మేము తోడబుట్టకపోయినా నేను రంజిత్ అన్నయ్యని సొంత అన్నయ్యగానే భావిస్తాను. రమాదేవి గారు సంతోషంతో, నూరేళ్ళు సంతోషంగా ఉండు తల్లి అని శ్రావ్యను దీవిస్తారు. ఇంతలో రమాదేవి గారి ఫోను మోగుతుంది. రమాదేవి గారు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి కంగారుగా ఫోన్ కట్ చేసి శ్రావ్యతో, నేను ఇంటికి వెళుతున్నాను అంటుంది. శ్రావ్య, ఏమైందంటీ అంత కంగారుగా ఉన్నారు? రమాదేవి గారు బాధగా, ఏం చెప్పమంటావు శ్రావ్య, ఆ రాక్షసి దివ్య అలా చేసి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆయన ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు, గది నుంచి బయటికి రావట్లేదు. దివ్య మీద కోపంతో సితారను కూడా దూరం పెట్టారు. మేనకోడలు ఇలా చేసింది కదా ఆంటీ, అందుకే అంకుల్ ఇంకా షాక్లోనే ఉండి ఉంటారు. రంజిత్ అన్నయ్య పెళ్ళైతే అంతా సర్దుకుంటుంది, మీరు బాధపడకండి, అంకుల్ కూడా నార్మల్ అవుతారు. రమాదేవి గారు ఆనందపడుతూ, నీ నోటి చలవతో ఇదంతా జరిగితే నాకన్నా ఎక్కువగా సంతోషించే వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు శ్రావ్య. ఇంతలో మళ్ళీ రెడ్డి గారు గుర్తొచ్చి, మనం మళ్ళీ కలుద్దాం శ్రావ్య అంటూ ఇంటికి బయలుదేరుతారు రమాదేవి గారు. శ్రావ్య రమాదేవి గారికి బాయ్ చెప్పి గుడి లోపలికి వెళుతుంది. శ్రావ్య కళ్ళు మూసుకొని దేవుడితో, స్వామి, ప్రతాప్ అన్నయ్య పోయిన తర్వాత నేను ఒక్కసారి కూడా నీ గుడికి రాలేదు. కానీ ఈరోజు సమీర పట్టుపట్టడంతో గుడికి వచ్చాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఇక్కడకు రావడానికి కారణం సమీర కాదు, నువ్వు స్వామి. మళ్ళీ రంజిత్ అన్నయ్య సంధ్యావతి నన్ను కలపడానికి ఇలా నన్ను ఇక్కడకు రప్పించావు. వాళ్ళ జీవితంలో మళ్ళీ వెలుగు నింపాలని అనుకుంటున్నావా స్వామి అంటూ కళ్ళు తెరిచి పక్కకు చూస్తుంది శ్రావ్య. అక్కడ రవి నవ్వుతూ తన వైపు చూస్తున్నాడు. ఏంటి,
మేడం గారు ఆ దేవుణ్ణి ఏదో గట్టిగా అడుగుతున్నట్టు ఉన్నారు అంటాడు నవ్వుతూ. రవిని చూడగానే శ్రావ్యకి రవిని హక్ చేసుకోవాలన్నంత ఆనందం కలుగుతుంది. కానీ తను గుడిలో ఉన్నానని గుర్తొచ్చి ఆ ఆలోచనని పోస్ట్పోన్ చేస్తుంది. అలా ఏం లేదు రవి గారు. ఏంటి గారునా అంటూ నోరు తెరిచి ఆశ్చర్యంగా శ్రావ్య వైపు చూస్తాడు రవి. కాబోయే శ్రీవారు కదా, అందుకే మర్యాద ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నా అంటూ నవ్వుతుంది శ్రావ్య. పూజ ముగించుకుని ఇద్దరు బయటికి వస్తారు. నేను ఇక్కడ ఉన్నాను అని ఎవరు చెప్పారు? రవి ఒక కన్ను పైకి లేపి శ్రావ్య వైపు చూస్తూ, ఇప్పుడే కదే గారు గీరు అన్నావు, మళ్ళీ? నా ఇష్టం. నాకు కాబోయే మొగుడిని నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తా. రాక్షసి. హా అవును రాక్షసినే, కానీ నీ రాక్షసిని అంటూ రవి బుగ్గను గట్టిగా గిల్లుతుంది శ్రావ్య. రవి అమ్మా అంటూ అరిచి బొగ్గలు రుద్దుకుంటూ, ఏమైంది రాక్షసి, నీకు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు? చెప్తాను, కంగారు పడకు మిస్టర్ రవి అంటుంది శ్రావ్య. మరి ఎప్పుడు చెప్తావు మిసెస్ రవి? అబ్బో నన్నంటున్నారు. ఈరోజు మీరు కూడా బాగానే హుషారుగా ఉన్నారు కదా సార్. రవి నవ్వుతూ, నిన్ను ఇంత సంతోషంగా చూసి చాలా రోజులైంది శ్రావ్య. నిన్ను అలా చూస్తుంటే నా మనసు కూడా సంతోషంగా ఉంది. రవి అలా అంటుంటే శ్రావ్య మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సర్లే గాని నువ్వు ముందు నీ కార్లో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. నేను నీకు మొత్తం విషయం అంతా కార్లో వివరిస్తా అంటుంది శ్రావ్య. సరే మేడం, ఈ సేవకుడు సదా మీ సేవలో అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు రవి. చాలు చాలులేండి అంటూ ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది శ్రావ్య. తను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని శ్రావ్య ఇంటివైపు కారును పోనిస్తాడు రవి. శ్రావ్య మేడం ఇంత సంతోషంగా ఉండడానికి కారణమేంటో ఇప్పుడైనా తెలుసుకోవచ్చా? చెబుతాను విను రవి. సంధ్యా వదినను మా అన్నయ్య రంజిత్ అన్నయ్యకి ఇచ్చి మళ్ళీ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యా. శ్రావ్య మాటలు వినగానే రవి వాట్ అంటూ కారును సడన్ బ్రేక్ వేసి ఆపుతాడు. ఒసే రాక్షసి, మనం ఎన్నిసార్లు అడిగినా అది పెళ్లి చేసుకోనని మనకు చాలాసార్లు క్లాస్ పీకింది. మళ్ళీ క్లాస్ కావాలా? అసలు ఈ రంజిత్ ఎవరు అని అడిగిన రవికి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, రంజిత్ ప్రేమ గురించి, తర్వాత సంధ్య ప్రతాప్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత రంజిత్ సంధ్యను కేర్ తీసుకోవడం మొత్తం రవికి వివరిస్తుంది శ్రావ్య. రంజిత్ గురించి విని రవికి బాధగా అనిపించినా మరి రంజిత్తో పెళ్లికి సంధ్య ఒప్పుకుంటుందా అని అడుగుతాడు రవి. శ్రావ్య మాత్రం ఏ తీగను ఎలా వంచాలో నాకు బాగా తెలుసు డార్లింగ్, కానీ నీ హెల్ప్ కావాలి నాకు. చెప్పాను కదా ఈ సేవకుడు సదా మీ సేవలో అని అంటూ నవ్వుతాడు రవి. శ్రావ్య కూడా నవ్వుతూ, నేను చెప్పిన వెంటనే ఒప్పుకున్నావు. నేను ఏం చేస్తాను అని కూడా అడగలేదు నువ్వు. శ్రావ్య మాటలకు రవి నవ్వుతూ తన చేతుల్లో శ్రావ్య ముఖం తీసుకుని, నీపై నాకు నమ్మకం ఉంది శ్రావ్య. నువ్వు ఒక మంచి పని చేయబోతున్నావు. ఈ పనికి నీకు నా పూర్తి సహకారం ఉంటుంది అంటూ శ్రావ్య నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు రవి. శ్రావ్య రవి కలిసి రెండు కుటుంబాలకు తాము చేయబోయే పని గురించి చెప్తారు. అందరూ ముందు వద్దు అన్న సంధ్య సమీర భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ పనికి ఒప్పుకుంటారు. తరువాత శ్రావ్య రవి సంధ్యను పెళ్లికి ఒప్పించడానికి నాటకమాడడం, సంధ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పడం, రంజిత్ సంధ్య 5 స్టార్ హోటల్లో కలవడం, రంజిత్ సంధ్య ఇంటికి రావడం, సంధ్య ఇంట్లో ప్రమాదం జరిగి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.